सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। పంచదశి మూడవ అధ్యాయం పంచకోశ వివేక ప్రకరణం 16వ శ్లోకం. స్వయం జ్యోతిర్భవత్యేషః పురోస్మాద్భాసతేఖిలాత్ తమేవ భాంతమన్వేతి తద్భాసా భాస్యతే జగత్. ఒకసారి ఆది శంకరాచార్యుల వారు పాదయాత్ర చేస్తుండగా ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఒక పండితుడు ఉన్నాడు. ఆ పండితుడికి ఒక రకమైనటువంటి చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అందువల్ల బయటికి రాలేక, జనంలో కలవలేక మనసులో బాధపడుతూ ఉంటాడు. ఆ చర్మ వ్యాధి, కుష్టు వ్యాధులు అట్లాంటివి. ఆది శంకరాచార్యుల వారు వస్తున్నారని చెప్పి విన్నాడు. ఆ మహానుభావుల్ని చూడాలి అని చెప్పి కోరికతో వారిని చూడటానికి వస్తాడు బయటికి. ఎలాగైనా సరే ఆచార్యుల వారి దర్శనం చేసుకోవాలి అని కోరిక. చాలామంది ఉంటారు. ఈ మధ్యలో ఈ పండితుడు ఎక్కడో వెనకాల నుంచొని ఇట్లా ఇట్లా చూస్తుంటాడు ఆచార్యుల వారిని. ముందుకు వెళ్ళలేక ఎక్కడో చివర్లో నుంచొని చూస్తుంటాడు. అప్పుడు ఆచార్యుల వారు అతన్ని చూసి పిలుస్తారు ముందుకి, ఆది శంకరాచార్యుల వారు. అప్పుడు ఆ పండితుడు బాగా శాస్త్రం చదువుకున్నవాడు ముందుకు వస్తాడు ఆచార్యుల వారి ముందుకి. ఆచార్యుల వారికి తెలిసిపోతుంది చూడంగానే ముఖం. విద్వాంసుడు కానీ దుఃఖంతో బాధపడుతున్నాడు. అప్పుడు ఆచార్యుల వారు అతని దుఃఖం పోగొట్టాలని, ఆ పండితుడు మనస్సులో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆయన్ని. ఆ పండితుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ వస్తాడు. ఆచార్యుల వారు అడుగుతారు మొదట, పగటిపూట ఇవన్నీ చూడటానికి, వస్తువులన్నీ చూడటానికి నీకు ఏమిటి జ్యోతి అని అడుగుతారు. అంటే నీకేమిటి ఆ ప్రకాశము, దేనితో నువ్వు అన్నీ చూస్తున్నావు అని అడుగుతారు. ప్రశ్న, మొదటి ప్రశ్న. సూర్యుడి భగవానుతో చూస్తున్నాను అంటాడు. ఆ శ్లోకం, ఆ సంభాషణ అంతా ఒక శ్లోకంలో వస్తుంది. దాని పేరు ఏకశ్లోకి అని పేరు. ఆ శ్లోకం ఇలా ఉంటుంది. అందులోనే ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే
కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. 4 శ్లోకాల్లో వేదాంతం అంతా చెప్పేస్తారు. బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుల మైత్రేయి సంవాదం స్వయం జ్యోతి బ్రాహ్మణమే ఆ శ్లోకంలో వస్తుంది. విషయం అది. కిం జ్యోతి తవ అహని అన్నారు. పగటిపూట నీకేమిటి జ్యోతి? ఏ జ్యోతితో నువ్వు ఇవన్నీ చూస్తున్నావు అన్నారు. అసలు జ్యోతి అంటే ఏమిటండి? ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తామండి. వాట్ ఈజ్ లైట్? మనకి ఇంగ్లీష్ పదాలు బాగా ఇష్టం కదా. తెలుగు వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు, తెలుగు భాష తెలిసినప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎందుకు? కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడతాం. అట్లా అలవాటైపోయింది. మాతృభాష తెలిసిన వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు, మనకు మాతృభాష తెలిసినప్పుడు మాతృభాషలోనే మాట్లాడాలి. ఆ భాష తెలియకపోతే ఆ వ్యక్తికి అప్పుడు వేరే భాషలో మనం మాట్లాడవచ్చు, హిందీనో ఇంగ్లీష్. అది స్వాభిమానం. స్వాభిమానం అంటే ఇక్కడ భాష దురభిమానం ఉండకూడదు, కానీ భాష సౌలభ్యం కోసమే ఏ భాష అయినా కూడా. ఆ భాష ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి అంతే. కాకపోతే భాషకి బానిసనం కాకూడదు. అది మాట్లాడితేనే పెద్ద స్టైల్, అట్లాంటి భావన ఉండకూడదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన పరిస్థితి, తెలుగు వాళ్ళ పరిస్థితి, తెలుగు పదాలు చెబితే అర్థం కావు, దానికి ఇంగ్లీష్ చెబితే అర్థం అవుతుంది. అలా ఉంది మన పరిస్థితి. ఇది అసైడ్ పాయింట్ అనుకోండి, చెప్తున్నా ఒకటి. జ్యోతి అనగానే మాకు లైట్ అంటే బాగా అర్థం అవుతుందండి. ఓకే, అందుకని ఇంగ్లీష్లో లైట్ ఈజ్ దాట్, లైట్ అంటే ఇదండి. ఇన్ హూజ్ ప్రెజెన్స్, దేని సమక్షంలోనైతే థింగ్స్ ఆర్ నోన్, విషయములు మనకు తెలుస్తాయో అది లైట్ అంటారు. లైట్ ఈజ్ దట్ ఇన్ హూజ్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్ ఈజ్ కాల్డ్ లైట్. జ్యోతి అంటే, ప్రకాశం అంటే దేని సమక్షంలోనైతే మనకు వస్తువులన్నీ తెలుస్తాయో అదే ప్రకాశము, అదే జ్యోతి అన్నారు. నేను ఆత్మని జ్యోతిలాగా చూస్తానన్నాడు చూసారా, వాళ్ళకి డెఫినేషన్ తెలియదు. అర్థమైందా? తెలిస్తే అనరు. ఇదేమి డెఫినేషన్ అండి, E=mc² లాంటి డెఫినేషనా? కాదు కదా. లైట్ ఈజ్ దాట్ ఇన్ హూజ్ ప్రెజెన్స్. జ్యోతి అంటే, లైట్ అంటే, ప్రకాశం అంటే, దీపం అంటే దాని సమక్షంలో అన్నీ తెలుస్తాయి అన్నారు. ఈ చిన్న విషయం కూడా ఎందుకు మనుషులు అర్థం చేసుకోకుండా నేను ఆత్మని జ్యోతిగా చూస్తున్నాను అంటాడు. ఏం చెప్పాలి వాళ్ళకి? కనుక ఒక్కొక్క స్టేట్మెంట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను టాపిక్ నుంచి డీవియేట్ అవ్వడం లేదు, అర్థం చేసుకోండి. మనం ఎక్కడ తప్పటడుగు వేస్తాము అది కూడా చెప్పాలి నేను మీకు. ఎక్కడ తప్పటడుగు వేసి జీవితం మొత్తం కూడా మన గమ్యాన్ని నుంచి తప్పిపోయే ఆస్కారం ఉంది, అది తెలుసుకోండి. చాలా ప్రమాదం. ఇప్పుడు నేను జ్యోతి ధ్యానం చేస్తున్నానండి అంటాడు. ఏ శాస్త్రంలో చెప్పబడింది జ్యోతి ధ్యానం చెయ్యమని? ఎక్కడా చెప్పబడలేదే. శివ ధ్యానం చెప్పారు, కృష్ణ ధ్యానం చెప్పారు, దేవి ధ్యానం చెప్పారు, కానీ జ్యోతి ధ్యానం ఎక్కడా చెప్పాలి. లేదండి నేను కనుక్కున్నానండి సొంతగా అంటాడు. నువ్వెందుకు కనుక్కోవడం? బోరెడన్ని ఉంటే, ఎంతో 33 కోట్ల దేవతలు ఉంటే నువ్వెందుకయ్యా కొత్తగా కనుక్కోవడం అన్నారు.
అమ్మవారిని పూజించేటప్పుడు దీపం పెట్టి అమ్మవారికి చిహ్నంగా నువ్వు ధ్యానం చేయొచ్చు. జ్యోతి అనేది దేవికి ప్రతీకం. జ్యోతి అనేది దేవికి ప్రతీకం, అమ్మవారికి ప్రతీకం. అప్పుడు అమ్మవారిగా భావించి ధ్యానం చేస్తే తప్పులేదు. నేను జ్యోతి మీదనే ధ్యానం చేస్తాను, దేవుడికి సంబంధం లేదంటే తప్పు. ఇది ఒక ఎసైడ్ పాయింట్, పక్కన పెట్టండి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అట్లా చెప్పే వాళ్ళ గురించి. ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్ మ్యాటర్కి వస్తాం. ప్రకాశం అంటే, జ్యోతి అంటే దాని సమక్షంలో అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు నాకు సూర్యభగవానుడి వల్ల అన్నీ తెలుస్తున్నాయండి అన్నాడు. అహని కిం జ్యోతి అని అడిగారు ఆచార్యులు వారు. భానుమాన్ అన్నాడు. కిం జ్యోతిస్తవ అహని అని ప్రశ్న. సమాధానం భానుమాన్ అన్నారు. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహని మే, నాకు. ఆ పండితుడు చెప్పుకుంటున్నాడు. రాత్రం కిం జ్యోతి అన్నారు. మళ్ళీ సప్లై చేసుకోవాలి మనం పదాలన్నీ. ఒక్కసారి కిం జ్యోతి అని వస్తుంది. రాత్రం సూర్యుడు ఉండడు కదా, మరి ఎలా తెలుస్తున్నాయి నీకు ఈ వస్తువులన్నీ అని అడిగాడు. రాత్రం కిం జ్యోతి, ప్రదీపాదికం, దీపం, ఆదిపదాత్, చంద్రుడు పౌర్ణమి రోజు ఆ ప్రకాశంలో చూస్తాం. ఒక్కొక్కసారి నక్షత్ర కాంతిలో కూడా గ్రామాల్లో నడిచేటప్పుడు వాళ్ళందరూ నక్షత్ర కాంతితోనే నడిచేవాళ్ళు. రాత్రిపూట ట్యూబ్ లైట్ వేసుకుంటాం, మామూలు లైట్ వేసుకుంటాం. రాత్రం ప్రదీపాదికం అన్నారు. స్యాదేవం రవిదీపదర్శన విధౌ. బాగుంది. మూడవ ప్రశ్న ఏంటంటే, ఈ సూర్యుడిని చూడటానికి, ఈ చంద్రుడిని చూడటానికి, ఈ నక్షత్రాలను చూడటానికి ఎవరు నీకు లైట్ అన్నాడు. దేని ద్వారా నువ్వు ఇవన్నీ చూస్తావు? స్యాది ఏవం, ఇలా అయితే, ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే అయితే, స్యాద్ ఏవం, ఏవం స్యాత్. రవి దీప దర్శన విధం. రవి అంటే సూర్యుడు, దీప అంటే మిగతావన్నీ నక్షత్రాలు, చంద్రుడు కానీ దీపం కానీ ఏవైనా సరే. రవి దీప దర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహి, నాకు చెప్పు. మే ఆఖ్యాహి, నాకు చెప్పవలసినది అన్నాడు. చక్షు అన్నాడు. నా కళ్ళతో చూస్తానండి అన్నాడు. రాత్రిపూట చంద్రుడిని ఎలా చూస్తావు? కళ్ళతో చూస్తావు. దీపాన్ని ఎలా చూస్తావు? కళ్ళతో చూస్తావు. నక్షత్రాలను ఎలా చూస్తావు? కళ్ళతో చూస్తావు. తస్య నిమీలనాది సమయే, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఎవరు లైటు అన్నాడు. తస్య నిమీలనాది సమయే అంటే నీ కళ్ళు మూసుకుంటావు కదా, మరి అప్పుడు నువ్వు దేనితో చూస్తావు అని అన్నాడు. ధీహి అన్నాడు, బుద్ధి అన్నాడు. మన కళ్ళు మూసుకొని కూడా ఇప్పుడు భాగ్యనగర్కి వెళ్ళమంటే వెళ్ళిపోతుంది మనస్సు. కళ్ళు మూసుకున్నా కూడా కొన్ని విషయాలు మన ముందు కనపడుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. దేనితో తెలుసుకుంటున్నావు అన్నారు. కళ్ళు మూసుకొని కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం మనం, బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాం. చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీహి అన్నారు. కిం అన్నారు ఆయన, ధీహి అన్నాడు పండితుడు. ధియ దర్శనే కిం జ్యోతి తవ, ఈ బుద్ధిని తెలుసుకోవడానికి ఎవరు జ్యోతి? నాకు తెలుస్తున్నది, నాకు తెలియడం లేదు అని ఎవరు తెలుసుకుంటున్నారు? బుద్ధికి తెలుస్తున్నది, బుద్ధికి తెలియనిది ఒకటి ఉన్నది. మనం చెప్తుంటాం కదా, నాకు దీని గురించి నాలెడ్జ్ ఉందండి, కంప్యూటర్ తెలుసండి, కెమిస్ట్రీ తెలుసండి, ఫిజిక్స్ తెలుసండి, జర్మన్ లాంగ్వేజ్ తెలుసా అన్నాడు. తెలియదండి. చైనీస్ లాంగ్వేజ్ తెలుసా? తెలియదండి. నృత్యం తెలుసా, పాట తెలుసా? తెలియదండి.
కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. ధియ దర్శనే అంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి తెలుసున్న కొన్ని తెలిసినవి, కొన్ని తెలియని వాటికి ఎవరి ద్వారా తెలుసుకుంటున్నావు? నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలియదనే జ్ఞానం బుద్ధిలో ఉంది కదా. కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి, అది ఎవరికి తెలుసు అన్నాడు. ధియ అదర్శనే కిం జ్యోతి తవా అన్నాడు. అహం అన్నాడు, నేనే అన్నాడు. నేనే జ్యోతిని, నా వలన ఆ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం లేదని నాకు తెలుస్తోంది, సాక్షి చైతన్యాన్ని అన్నాడు. సాక్షినైన నాకు నా బుద్ధిలో ఇది ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు పంచదశి 4వ అధ్యాయం జ్ఞానం ఉన్నదా మీకు అంటే ఎక్కడండి? 3వ అధ్యాయమే సరిగా అర్థం కావడం లేదు. 4వ అధ్యాయం 1, 2 ఉన్నదా అంటే లేదండి, అది వినలేదు, మీరు ఎప్పుడో చెప్పారు అట్లుంది, నేను వినలేదు. అంటే మీకు తెలియదని మీకు తెలుసు, మీకు తెలియదని తెలుసు. ఆ తెలుసుకునేవాడు ఎవరు? ఆ బుద్ధికి అది తెలియదని ఇది తెలుసు అని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. అప్పుడు ఆ పండితుడు అన్నాడు అహం అన్నాడు, నేనే అన్నాడు. ఎవరా నేను అంటే సాక్షి చైతన్య. కిం తత్ర అని అన్నప్పుడు అహం అన్నారు. అప్పుడు ఆచార్యులు అన్నారు భవాన్ పరమకం జ్యోతి అన్నారు. అంటే నువ్వు చాలా పరంజ్యోతివై ఉంటావు. అప్పుడు బుద్ధిలో కలిసేవన్నీ కూడా తెలుసుకుంటున్నావంటే నువ్వు పరంజ్యోతివి అన్నాడు. కిం తస్త్రాహమతో భవాన్ పరమకం, నువ్వు పరంజ్యోతివి. తదస్మి ప్రభో, అవును ఆచార్య, నేనే ఆ జ్యోతిని అన్నాడు పండితుడు. మరి ఇంకెందుకు దుఃఖపడటం? వ్యాధి వచ్చింది శరీరానికి కదా, అది నువ్వు కాదు కదా అని ఇండైరెక్ట్గా చెప్పినట్లయిందా? కనుక నువ్వు ఆత్మ చైతన్యమైన జ్యోతివి. ఆ జ్యోతి వల్ల నువ్వు ప్రతిబింబాన్ని ఇస్తే ఆ బుద్ధి పనిచేస్తే జడమైన బుద్ధి, ఆ బుద్ధి ద్వారా కళ్ళు పనిచేస్తే ఆ కళ్ళ ద్వారా ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడు పనిచేస్తూ కనపడుతూ ఉంటే వాటి ద్వారాను కళ్ళ ద్వారా ఈ సూర్యుడిని చూస్తూ ఉంటే సూర్యుడి ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం. మొత్తానికి నువ్వే కదా అసలు జ్యోతివి. ఇవన్నీ కూడా సెకండరీ జ్యోతిస్. ఎలా అంటే ఇప్పుడు నేను సూర్యుడిని చూడకపోతే సూర్యుడు ఎట్లా తెలుస్తాడు? కళ్ళు ఉండాలి కదా. కళ్ళు ఉంటేనే సూర్యుడు తెలుస్తాడు, కళ్ళు ఉంటేనే చంద్రుడు తెలుస్తాడు. ఇప్పుడు కళ్ళు పనిచేయాలంటే దాని వెనకాల ఎవరో ఉండాలి కదా. కళ్ళు తెరువు, కళ్ళు మూసుకొని చెప్పి ఒకడు ఉంటాడు లోపల, సిగ్నల్ ఇచ్చేవాడు. కళ్ళు డిసైడ్ చేయవు, కళ్ళు మూసుకోవాలి కళ్ళు తెరవాలని కళ్ళు డిసైడ్ చేస్తాయా? మన కళ్ళు అవి నిర్ణయించవు కళ్ళు మూసుకోవాలా కళ్ళు తెరవాలా అని. మరి నిర్ణయించేది ఎవరంటే లోపల ఒకడు ఉన్నాడు, నిశ్చయాత్మిక బుద్ధి అన్నాడు. మరి ఆ బుద్ధి ఏమైందండి నిద్రపోయేటప్పుడు? అదే అయితే నిర్ణయించేది, మరి నిద్రపోయేటప్పుడు నిర్ణయించడం లేదే, అది తాత్కాలికమే. కాబట్టి పరంజ్యోతి అంటే స్వయం జ్యోతి ఆత్మ. భవాన్ పరమకం జ్యోతి హే పండిత. అప్పుడు పండితుడు తత్ జ్యోతి అహమస్మి ప్రభు అన్నాడు. ఇది మహానుభావుల బోధ. అంటే సూక్ష్మంలో మోక్షం అన్నారు మనవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా సూక్ష్మంలో మోక్షం? 4 లైన్లలో వేదాంతం అయిపోయింది. స్వయం జ్యోతి. ఇప్పుడు ఆ జ్యోతి వల్లనే ఆత్మ చైతన్యం వల్లనే ఇక్కడ కూర్చున్నది, వింటున్నది. అది సాక్షాత్తుగా వినలేదు కనుక దానికి కళ్ళు, ముక్కు, చెవులు
లేవు కనుక ఈ తన మాయాశక్తి ద్వారా ఆ బ్రహ్మ చైతన్యం ఈ యొక్క ప్రకృతిని ఈ రూపంగా కళ్ళు, చెవులు, ముక్కు, బుద్ధి, మనస్సు ద్వారా ఉపయోగించుకొని తానే విన్నట్లుగా, తానే చూస్తున్నట్లుగా, తానే మాట్లాడుతున్నట్లుగా. ఇది శాస్త్రం యొక్క తాత్పర్యం. మనకు అది కంటికి కనపడదు కనుక మనం ఈ కళ్ళే నేను అనుకుంటాను, ఈ శరీరమే నేను అనుకుంటాను, ఈ మనస్సే నేను అనుకుంటాను. నేను అది కాదు అసలు. నిన్న ఒక ఉదాహరణ చెప్పాను, ఉదాహరణ లాంటి ఉదాహరణ. నాది అయినది నేను కాదు. వాట్ ఈజ్ మైన్ ఈజ్ నాట్ మీ. నాది అయినది నేను కాదు. నా శరీరము, నా మనస్సు, నా ప్రాణము, నా బుద్ధి అన్నప్పుడు నేను బుద్ధి కాదు, మనస్సు కాదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే. నేను కాదు ఇవి. ఎందుకంటే అవి నావి, నాకు సంబంధించినవే కానీ అది నేను కాదు. పంచకోశ విలక్షణ ఆత్మ నేను. అప్పుడు పంచకోశ సంబంధించినటువంటి వ్యాధి, జర, మరణం కూడా వాటికి సంబంధించినవే, నాకు సంబంధం లేదు. అర్థమైంది కదా? మరణం అనేది దేనికి ఉన్నదండి? శరీరానికి ఉంది. శరీరం నేను కానప్పుడు మరణం కూడా నాకు లేదనే కదా అర్థం. నా శరీరానికి మరణం ఉంది, శరీరానికి జన్మ ఉంది. శరీరానికి వ్యాధి ఉన్నది, ప్రాణానికి ఆకలి దప్పికలు ఉన్నాయి, మనస్సుకు రాగద్వేషాలు ఉన్నాయి, శోకమోహాలు ఉన్నాయి. నా మనస్సు అన్నప్పుడు మనస్సుకు చెందినదే శోకమోహాలు, నాది కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం డిస్టెన్స్గా సాక్షిగా చూడచ్చు వాటిని. జ్ఞాని కూడా శరీర బాధలు ఉంటాయి. శరీరం ఉన్నది కనుక ఆయనకు కూడా శరీరానికి మరణధర్మం ఉంటుంది. జ్ఞాని శరీరమైన జ్ఞానికి కూడా ప్రాణమయ కోశం ఉంది కనుక ఆకలి దప్పికలు ఉంటాయి. ఆయనకు మనోమయ కోశం ఉంది కనుక ఆయనకి కొంచెం దుఃఖం, రాగద్వేషాలు తీవ్రంగా ఉండకపోయినా కూడా ఇష్టమైన పదార్థం మీద తినాలనిపిస్తుంది. ఇష్టం లేనిది తినం. జ్ఞాని కూడా అవునా? మనకి ఇష్టమైన పదార్థం దగ్గరికి వెళ్తాం. నార్త్ ఇండియన్ స్వామీజీ చెప్తుంటారు, ఉత్తర భారతం సన్యాసులు అయితేనేమో చపాతీలు తింటారు, రోటీల వైపు వెళ్తారు. దక్షిణ భారతం సన్యాసులు అయితే ఇడ్లీ, దోశ వైపు పెడతారు. ఏమంటే మీకు కూడా రాగద్వేషాలు ఉన్నాయంటే రాగద్వేషాలు కాదు, ప్రిఫరెన్స్ అంటారు. అవి ఉంటాయి జ్ఞానికి కూడా. కానీ జ్ఞాని వాటికి లొంగిపోడు. అవన్నీ కూడా శరీర ధర్మాలు, ప్రాణధర్మం, మనోధర్మం, బుద్ధి ధర్మం. అవి వాటి వాటి పనులు చేస్తుంటాయి వ్యవహారంలో. వాటి వల్ల నాకు ఎటువంటి మనస్సుకిలో ఉన్నప్పటికీ కూడా నేను వాటి వల్ల ఎటువంటి ప్రభావం పొందను. అది జ్ఞానం. ఇప్పుడు విషయాన్ని పూజ్య స్వామి వారైతే ఈ ఒక్క పదాన్ని వారం రోజులు చెప్తారు. మాకు యజ్ఞానికి చెప్పడానికి వచ్చినప్పుడు ఉపన్యాసాలకి మద్రాసు, చెన్నైలో ఒక్క మాట మీద గంటలు 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 మాట్లాడతారు స్వామి. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఆ సబ్జెక్టు మీద. ఎందుకు అంటే అప్పుడే ఆ విషయం బోధపడుతుంది. పదాలు చెప్పుకుంటూ వెళ్ళడం కాదు మనకు కావాల్సింది. ఎన్ని శ్లోకాలు పూర్తి చేశామా, ఎన్ని చాప్టర్లు పూర్తి చేశామా అని కాదు విషయం. ఎంత అర్థమైందా అనేది విషయం మనకి ఇక్కడ. ఇప్పుడు జ్యోతి కోసం నేను ఇదంతా చెప్పాను. నేను ఎంతసేపు 25 నిమిషాలు. ఇప్పుడు జ్యోతి అంటే అర్థమైందా? ఆత్మ జ్యోతి అంటే ఎవరంటే నేనే ఆ జ్యోతిని. ఎందుకంటే ఈ ఆత్మ జ్యోతి లాంటి జ్యోతి అది.
దాని సమక్షం వలననే, దాని వలననే అన్నీ తెలుస్తున్నాయి అన్నారు. అది పరోక్షం కాదు, అపరోక్షం. ఉనికి ఎరుకనైన నేనే ఈ ఆనంద స్వరూపము, జ్ఞానస్వరూపం అన్నారు. దానికి ఉపనిషత్తుల్లో జ్యోతి, ఇక్కడ మనకు 2వ లైన్లో చూడండి, తమేవ భాంతం అన్వేతి తద్భాస భాస్యతే జగత్ అన్నారు. పై లైన్లో, మొదటి లైన్లో 2వ భాగంలో ఉత్తర తాపనీయ ఉపనిషత్తు అని చెప్పాను ఉదయం. నేను ఈ అఖిల జగత్తు చూడడానికి ముందే ఈ ఆత్మ చైతన్యం ఉండి ఉన్నది. కొంచెం తేలిగ్గా చెప్పండి స్వామిని గారు, ఇంకా తేలిగ్గా చెప్పండి, ఇంకా తేలిగ్గా చెప్పండి అని అంటుంది మనస్సు. ఒక గ్రూప్ ఫోటో చూపిస్తాం. మన స్వామి గారితో, మనం పరమార్థానంద గారితో ఫోటో తీయించుకున్నాం. అది ఎట్లా వచ్చిందని అడగండి, వచ్చింది ఫోటో. ఇప్పుడు ఫోటో చూస్తున్నాం, ఏమండి కెమెరా ఎక్కడుందండి ఇందులో అని అడిగాడు అనుకోండి. కెమెరా కావాలంటే వాడికి, నాకు కెమెరా కనపడటం లేదే అన్నాడు. రే, ఈ ఫోటో ఉన్నదంటేనే, కెమెరా ఉంటేనే ఫోటో వస్తుంది. ఫోటో రావడానికి ముందే ఎవరు ఉండాలి? సెల్ ఫోన్. వాడు సెల్ ఫోన్తో తీశారులేండి. సెల్ ఫోన్లో కెమెరా అంటే కెమెరాయే కదా, కెమెరాతో తీశాడు. ఇప్పుడు కెమెరా ముందు ఉన్నదా ఫోటో రావడానికి ముందు, లేకపోతే ఫోటో వచ్చిన తర్వాత వచ్చిందా? కొంచెం ఆలోచించుకొని చెప్తానండి. స్వామిని గారు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకన్నా. 2 నిమిషాల 2 సెకండ్లు కూడా ఇవ్వనంటా నేను, అవసరం లేదు కదా. ఫోటో రావడానికి ముందే కెమెరా ఉంటేనే ఫోటో వస్తుంది. పురః అస్మాద్ అఖిల జగత్ అన్నారు, అది అర్థం. ఉదాహరణ బాగుందా? బాగా అర్థమైంది ఇప్పుడు. అది పురః అస్మాత్ భాసతే అఖిల, అఖిలాత్ భాసతే. ఇదంతా మనకు, జగత్తంతా మనకు తెలియడానికి ముందే పురః ఉన్నది, ఉండి ఉన్నది కాదు, నేను ఉన్నాను అని తెలుసుకోవాలి. నేను అంటే అంగుష్టమాత్ర పురుష, లక్ష్యార్థ అహం, వాచ్యార్థ అహం జీవాత్మ, లక్ష్యార్థ అహం పరమాత్మ. వాచ్యార్థ అహం ఏమిటో తెలుసా? నేను భార్యనండి, నేను భర్తనండి, నాకు 4 పిల్లలండి, నేను ఫలానా చోట ఉంటానండి. ఇది వాచ్యార్థం అన్నారు. ప్రైమరీ మీనింగ్, ఇమీడియట్ మీనింగ్. ఈ మీనింగ్లు చెప్పేటప్పుడు వాచ్యార్థం అంటాము, ప్రైమరీ మీనింగ్ అంటాము. ఇది జీవాత్మ. నేను జీవాత్మని కాదు, చిదానంద రూప శివోహం అన్నప్పుడు నేను పరమాత్మని. అప్పుడు నాకు ఈ రోల్స్ లేవు. రోల్స్ అన్నీ కూడా రోలు కట్టి పక్కన పెట్టేస్తాను బుద్ధిపూర్వకంగా. అని ఇల్లు వదిలిపెట్టగలమా? భార్య, భర్త, పిల్లలు, చెల్ల వీళ్ళందరినీ వదిలిపెట్టగలం ఏంటి? ఉంటూనే. ఎలాగైతే పాము తన కుబుసాన్ని విడుతుంది, అది చూస్తూ ఉంటుంది, అట్లా తన కుబుసమే, దాని ఒంటికి అంటుకోదు. కొబ్బరి కురిడి చూసారా? ఎండిపోయిన కొబ్బరి లోపల ఉంటుంది, గుడగుడు శబ్దం చేస్తుంది. చూసారా ఎప్పుడన్నా? ఇట్లా అన్నారా? లోపలే ఉంది కానీ అంటుకోదు పెంకుకి, తీయగా ఉంటుంది ఎండు కొబ్బరి. జ్ఞాని కూడా అంతే. తాను ఈ శరీరం అనే కురిడిలో ఉంటూనే, ఈ శరీరం అనేటువంటిది కొబ్బరి పెంకు లాంటిది. అహంకారం, మమకారం కనుక ఉన్నదంటే పట్టుకొని ఉంటుంది ఆ పెంకుతో. కత్తి పెట్టి తీసినా కూడా చెయ్యన్న తెగుతుంది కానీ అది రాదు. చూసారా? పచ్చి కొబ్బరి ఆ పెంకు నుంచి తీయాలని ఎంత కష్టం. ఇప్పుడంతా వీళ్ళు ఇంటెలిజెంట్ అయిపోయినారు. దాన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టి 4 రోజులు అది బయటికి తీస్తే టకటకటక ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మిక్సీలో వేసేస్తారు. స్వామిని ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు?
చెప్తారు స్టూడెంట్స్ నాకు, వాళ్ళు చెప్తుంటారు. అది అంటుకున్నంతసేపు కష్టం. అహంతాం మమతాం అన్నారు. అది ఉన్నంతసేపు అభిమానం. అందులో ఉంటూనే కురిడిలాగా ఉండాలి. బయటికి ఏమండి ఇవన్నీ ఎట్లా వదిలిపెడతామండి? మానసికంగా వదిలిపెట్టు. అది సత్యం కాదు, అది అనిత్యం, దాంట్లో దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఎందుకు అది పట్టుకొని పాపులాడతాం? దాంట్లో ఉంటున్నా కూడా తామరాకు మీద చెప్పండి అమ్మా, తెలిసింది చెప్పడానికి ఏముంది? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంది. పద్మపత్రమివాంభస. అసాధ్యమైతే శాస్త్రం ఎందుకు చెప్తుందండి? అసాధ్యమైనది ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ఇంప్రాక్టికల్, ఇల్లాజికల్ ఎందుకు మాట్లాడుతుంది శాస్త్రం? సాధ్యం కానిదే చెప్తుంది, సాధ్యమయ్యేదే చెబుతుంది శాస్త్రం మాత. మనకు సాధ్యం కావడం లేదండి, సాధ్యంగా అనిపించడం లేదండి అంటే కొంచెం ఆ కురిడి నుంచి కురిడిలాగా కావాలి. కాస్త అభిమానం తగ్గించుకో, మమకారం తగ్గించుకో. నీ మమకారాన్ని, ప్రపంచం మీద ఉన్న మమకారాన్ని భగవంతుడి వైపుకు మరలించు. ఆ భగవంతుడి నుంచి గురువు వైపుకు మళ్ళించు. గురువే శరణం. వాళ్ళు అయ్యప్పే శరణం అంటలే. ముందు అయ్యప్పే శరణం అంటే తర్వాత గురువే శరణం అనడానికి ఆస్కారం ఉంటుంది. ఆ గురువు ఏం చేస్తారంటే శాస్త్ర దర్పణాన్ని పట్టుకొని ఉంటారు. అరే నన్ను పట్టుకోవాగురా, ఈ శాస్త్రం చూడన్నాడు. ఆ గురువు గారిని పట్టుకుని ఆయన కాళ్ళు పట్టుకుని ఆకూడదు కిందికి. నేను గురువు గారికి రైట్ హ్యాండ్ అనండి అంటాడు. రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ని నేనే వెనకాలండి అని చెప్పి వాళ్ళకున్న జ్ఞానం అంతా కూడా మర్చిపోయేటట్టు చేస్తాడు ఈ శిష్యుడు. పాపం ఆయన ఆశ్రమంలో ఉండి మాండుక్యం అంతా చదువుకొని వస్తే చెప్తామంటే మనుషులు దొరకలే ఎక్కడ వెతికినా కూడా. ఉపనిషత్తులు చెప్తాము, భగవద్గీత చెప్తామంటే శిష్యులని చేరి వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనను ఒక సంసారి చేస్తాడు. చెప్తాం కదా, కోపీన రక్షణార్థం పటాటోపం అని కథ ఒకటి ఉంది కదా, తెలుసు కదా. కౌపీన రక్షణం కోసం ఎలుకొచ్చి గురుగుతుందని చెప్పి ఎలుకను పట్టుకోవడానికి పిల్లిని పెంచాడు. ఆ పిల్లి పాల కోసం ఆవును పెంచాడు. ఆవు పాల కోసం దాన్ని చూసుకునే గోవుల కాపరిని పెట్టాడు. ఆ గోవుల కాపరికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. వాళ్ళ సంసారం కోసం పెద్ద ఇల్లు కట్టాడు. దాంతో ఈయన మహా సంసారి అయి కూర్చున్నాడు ఈ సన్యాసి అన్నాడు. అట్లా అవుతుంది. అందుకని కొంతమంది సన్యాసులు బయటికి రారు. ఈ గొడవ వద్దండి మాకు, ఈ గృహస్థులతో మనల్ని లాగి పారేస్తారు గృహస్థాశ్రమం వాళ్ళందరూ అని చెప్పి పాపం ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు వాళ్ళు. మాలాంటి పిచ్చివాడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు గృహస్థుల మధ్యలో. పిచ్చివాళ్ళం ఏం కాదండి. కరుణతో సమాజంలో ఉన్నటువంటి సంసార బాధలో ఉన్నటువంటి వారిని కడతీర్చడం కోసం కొంతమంది గురువులు సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లా ఉండడానికి, అంతే. అర్థమైందా? సరే, శ్లోకానికి వద్దామా? 2 లైన్. తం ఏవ భాంతం అన్వేతి అన్నారు. తం ఏవ భాంతం అన్నారు. ఆ జ్యోతి, ఆత్మజ్యోతి వల్లనే అన్నీ కూడా తెలుస్తున్నాయి. తామేవ భాంతం అన్నారు. మనం ఆ దేవుడిని చూడటం కోసం క్యూలో నుంచుంటాం. బాలాజీ 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 అని చెప్పి వాడు ఆ కేజీలో నుంచి ఈ కేజీలోకి పంపిస్తాడు, ఈ కేజీలో నుంచి ఆ గేటు తీస్తుంటాడు. ఆ సర్కస్లో వాడు బోర్డు నుంచి పులిని ఏనుగుని వదిలిపెట్టినట్టు మనల్ని వదిలిపెడుతుంటారు తిరుపతిలో. ఇంత పోయి దర్శనం కోసం పోయి ఆరతిచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకుంటావేంట్రా ఇంతసేపు క్యూలో నుంచొని, అక్కడికి పోగానే కళ్ళు మూసుకుంటావంటే ఏమిటోనండి తెలియలేదు, అక్కడికి పోగానే కళ్ళు మూసుకున్నానంటాడు. ఎవరు చెప్పారు మూసుకోమని? తెలియదండి. మరి ఎందుకు మూసుకున్నావు? ఏమోనండి.
మరి చేతులు ఎందుకు జోడించావు? తెలియదండి, అది డిఎన్ఏలో ఉన్నదండి. ఏమిటంటే ఆత్మ అహమహమితి హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అనేటువంటిది సహజంగానే మనిషికి నమస్కారం పెడతా ఉంది. కానీ మీరు ఆత్మే, నేను ఆత్మే, నమస్తే, నమః తే, నీకు నమస్కారం, మీకు నమస్కారం అంటే శరీరానికి నమస్కారం చేస్తున్నాం, ఆ శరీరంలో ఉన్న ఆత్మకి నమస్కారం చేస్తాం. వాళ్ళు కూడా ఈ శరీరంలో ఉన్న ఆత్మకి చేస్తారు. తం ఏవ భాంతం అన్నారు. ఈ ఆత్మ వల్లనే అన్నీ కూడా తెలుస్తున్నాయి. భాంతం అంటే భాధాతు, టు షైన్ అన్నాడు. టు షైన్ అంటే మీరు అటు చూస్తే చెట్టు ఉన్నది, భాంతం, చెట్టు తెలుస్తున్నది. టు షైన్ అంటే ఏమిటి? లైట్లాగా ప్రకాశించడానికి కాదర్థం. అక్కడ చెట్టు ఉన్నది అని, మీ వల్ల ఈ ఆత్మ వలన ఆ చెట్టు ఉన్నది అనే జ్ఞానం ఏర్పడింది. అర్థమైందా? తమేవ భాంతం అన్వేతి అన్నారు. మిగతా అవన్నీ కూడా అన్వేతి అన్నారు. అవన్నీ కూడా తెలుస్తున్నవి దీని వలననే. తస్య భాష సర్వమిదం విభాతి. ఈ యొక్క ఆత్మ చైతన్య జ్యోతి వల్లనే అన్నీ కూడా తెలుస్తున్నాయి. అక్కడ ప్రకాశిస్తున్నాయి అంటే తెలుస్తున్నాయి అని అర్థం. మన జ్ఞానానికి అందుతున్నాయి అని అర్థం. నేను తెలుసుకుంటున్నాను కదా, అది అరుస్తూనే ఉంటుంది, మనకి కొంచెం జ్ఞానం వస్తుందేమోనని. అది మన శ్రోత్ర ఇంద్రియం, ఆ శబ్ద జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు ఇది జడం అండి, మాంసం. చెవు మాంసం, చక్షు మాంసం, ఇది గోలకం. లోపల ఇంద్రియం, అది జడం, ఇది జడం. దాని వెనకాల ఉన్నది మనస్సు, అది జడం. ఆ మనస్సుని చైతన్యం చేసింది ప్రతిబింబ చైతన్యం. ఆ ప్రతిబింబ చైతన్యం ఏర్పడడానికి కారణం బింబ చైతన్యం. ఆ బింబ చైతన్యమే జ్యోతి ఆత్మ అన్నారు. కనుక ఇంద్రియాలన్నీ కూడా జ్యోతులే. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ ఇంద్రియం అన్నీ కూడా జ్యోతితో సమానం. ఎందుకండి? ఇందాక చెప్పాను కదా, దేని వలననైతే అన్నీ తెలుస్తాయో అది జ్యోతితో సమానమే. ఇన్ హూస్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నో, దేని సమక్షంలోనూ అయితే విషయాలు తెలుస్తాయో అది జ్యోతే కదా. ఇప్పుడు జ్యోతి వల్ల తెలుస్తున్నది, లైట్ వల్ల తెలుస్తున్నది, కళ్ళ వల్ల తెలుస్తున్నది కదా, చెవుల వల్ల తెలుస్తున్నది కదా, జ్ఞానం ఏర్పడుతున్నది కదా. మరి అది జ్యోతి కాకేమవుతుంది? జ్ఞాన ఇంద్రియాలన్నీ జ్యోతులే. కనుక మనకు జ్యోతి అనే భావన ఏదైతే ఉందో మనసులో, అది రివైండ్ చేయండి, మార్చాలి దాన్ని. లేకపోతే మీరు జ్యోతి 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 అట్టాగే సరిపోతుంది జీవితం అంతా, మళ్ళీ జన్మలో కూడా అంతే. ఇంకా ఆ జ్యోతి అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. అందుకని ఇంతసేపు మాట్లాడుతున్నా. ఆ చివరి భాగం ఏమిటి మళ్ళీ? తద్భాష జగత్తు భాస్యతే అన్నాడు. చైతన్య భాష, తద్భాష అంటే చైతన్య భాష. తృతీయ విభక్తి భాష. భాసౌ భాస, భాష. ఈ యొక్క ప్రకాశము చేతనే, చైతన్య ప్రకాశము చేతనే జగత్తు భాసతే. జగత్తు భాషింపబడుచున్నది. భాస్యతే కర్మణి ప్రయోగ. భాస్యతే తెలియబడుచున్నది. ఈ ఆత్మ చైతన్యం వలనే తెలియబడుచున్నది. అవి తెలియబడటానికి ముందే ఈ చైతన్యమును ఉండాలా లేదా? తెలుసుకునేవాడు ఉండాలా లేదా? లేదండి తెలుసుకున్న తర్వాత వస్తాడండి అంటారా? కెమెరా లాగా కాదు కదా. జగత్తు భాస్యతే, అది అర్థం. తర్వాత శ్లోకం. ఈ యొక్క ఉపనిషత్తులో ఉన్న విషయాన్నే కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో
న తద్భాసయతే సూర్య. చూడండి ఎక్కడే ఉంది వేదాంతం అంతా. సూర్య తత్ న భాసతే. సూర్యుడు ఆత్మని ప్రకాశింపజేయలేట. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక. చంద్రుడు కూడా ఆ ఆత్మని ప్రకాశింపజేయలేడు. అగ్ని కూడా, పావక అంటే అగ్ని, అగ్ని కూడా ప్రకాశింపజేయలేడు అని అంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఆత్మ వల్లనే ఇవి ప్రకాశిస్తున్నాయి. అర్థమైంది? పొద్దున లేవగానే కళ్ళు తెరవగానే సూర్యుడు ఉన్నాడు. మనం ఎగ్జిస్టెన్స్ని ఇస్తున్నాం సూర్యుడికి. ఐ లెండ్ ఎగ్జిస్టెన్స్ టు సూర్య భగవాన్. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. ఐ లెండ్ ఎగ్జిస్టెన్స్. మూన్ ఉన్నది, చంద్రుడు ఉన్నాడు. ఉన్నది ఉన్నాడు అంటే దే ఆర్ ఆల్ బారోయింగ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ మీ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. నేను ఎక్కడి నుంచి బారో చేస్తున్నాను ఎగ్జిస్టెన్స్ని? నేను ఉండాలంటే, నేను ఉన్నాను అని చెప్పాలంటే ఎవరు కావాలి? మై ఫియాన్స్ కావాలి, స్పౌస్. ఆవిడ అంటుండే మీరు ఉండి ఒకటే లేక ఒకటే. ఏం పని చేసి పెడుతున్నారు, నాకు ఏం సాయం చేస్తున్నారు? రిటైర్ అయినారే కానీ ఏం చేయడం లేదు. అందుకని ఆమెతో అమ్మా నువ్వేం మాట్లాడి అడగని అంటాడు. అందువల్ల స్వయం ప్రకాశ అహం. తర్వాత శ్లోకం. ఎక్కడున్నావు ఇప్పుడు? 17వ శ్లోకం చదవాలి. ఏనేదం జానతే సర్వం తం కేనాన్యేవ జానతాం నాన్యేన తం కేనాన్యేన జానతాం విజ్ఞాతారం కేన విద్యాత్ శక్తం వేద్యేతు సాధనం. 5 శ్లోకాలు చెప్దామని వస్తా క్లాస్కి. నేను 1:30 శ్లోకం అయ్యేటప్పటికి 30 గంట పడుతున్నది. సరే, నేను అనుకున్న అయినప్పుడే అవుతాయి శ్లోకాలు. పూర్తి చేస్తానండి, దిగులు పడకండి, పూర్తి చేస్తాను. కానీ 5వ అధ్యాయం చెప్పడం మాత్రం కష్టం, తెలిసిపోయింది నాకు. ఎందుకంటే జరగడంలో ముందుకి సబ్జెక్టు అది అంత వస్తున్నది. ఒక్కొక్క సబ్జెక్టు వెరీ లోడెడ్ వర్సెస్. అందువల్ల నిదానంగానే తెలుసుకుందాం కదా, తొందర ఎందుకు? పరుగులెత్తి తాగే కంటే నిల్చుండి. అబ్బా సామెత కంటే పోలేనండి. ఈ శ్లోకం ఇంకా చూడండి, అంతకంటే బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నారు. ఇప్పుడు మొదటి లైన్ చూడండి. జానతాం కేన అన్యేన జానతాం. జనాహ అని సప్లై చేసుకోవాలి. మనుషులు జనాహ ఏన ఇదం జానతే సర్వం. దేని వలననైతే ఇవన్నీ చూస్తున్నారో జనులు. ఏన అంటే దేని చేతనైతే. జ్ఞాధాతు అంటే తెలుసుకోవడం అని అర్థం. ఏన ఇదం సర్వం. దేని చేతనైతే ఈ సర్వం మొత్తాన్ని కూడా, ఈ ప్రపంచాన్నంతాన్ని కూడా జానతే, బహువచనం అది. జానతే సర్వం తం, ఆ ఆత్మని, ఏ ఆత్మ వలననైతే, ఏ ఆత్మ చైతన్యం వలనైతే అన్నీ తెలుసుకుంటున్నాడో
తం ఆ ఆత్మను తం కేన దేని చేత వేరే దాని చేత అన్యేన కేన అన్యేన వేరే దేని చేత జానతాం తెలుసుకోగలం. దేని చేతనైతే అన్నీ తెలుసుకుంటున్నావో దాన్ని దేనితో తెలుసుకోగలం? దేనితోనూ తెలుసుకోలేవు. ఎందుకంటే ఇంకొక ప్రమాత లేడు. ఒక ప్రమాత ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ ప్రమాతను తెలుసుకోవడానికి ఇంకొక ప్రమాత కావాల్సి వస్తుంది. ఆ ప్రమాతను తెలుసుకోవడానికి ఇంకొక ప్రమాత కావాలి. ఇది సాక్షి చైతన్యం అండి. ఈ సాక్షి చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఇంకొక సాక్షి చైతన్యం, ఆ సాక్షి చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఇంకొక సాక్షి చైతన్యం. ఇదంతా సైకిల్. అలా జరగదు నాయన. విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ తెలుసుకునేవాణ్ణి దేనితో తెలుసుకోగలవు అన్నాడు. నేను అన్నీ తెలుసుకుంటున్నానండి అన్నాడు. నన్ను నేను తెలుసుకోవడానికి నేను అన్నీ తెలుసుకుంటున్నాను. క్లిప్ ఉన్నది, పుస్తకం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది, అన్నీ తెలుసుకుంటున్నాను. నన్ను ఎవరు తెలుసుకుంటారు? నేను అన్నీ తెలుసుకుంటున్నాను, నన్ను ఎవరో ఒకడు తెలుసుకోవాలిగా మరి. అప్పుడు అంటే నేను ప్రమాతనండి, జ్ఞాతని, నేను తెలుసుకుంటున్నాను. నన్ను తెలుసుకునే జ్ఞాత ఒకడు ఉండాలా? స్వయమేవ అన్నారు. నాకు నేనే జ్ఞాతని, నేనే అన్నీ తెలుసుకుంటాను, నన్ను తెలుసుకోవలసిన పని లేదు. మళ్ళీ ఇక్కడ కష్టం అండి, మాకు కష్టంగా ఉంది. సరే, ఎగ్జాంపుల్, ఫోను డయల్ చేయండి. మీ ఫోన్ నెంబర్ మీరు డయల్ చేయండి. ఏ ఫోన్ నెంబర్తో అయితే అన్ని ఫోన్ నెంబర్స్ డయల్ చేస్తానో ఆ ఫోన్ నెంబరు డౌట్ఫుల్లా? డౌట్ఫుల్ కాదు, దట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఏమండి, నా ఫోన్ నెంబర్ ఎంత అండి? ఇప్పుడే కదా 10 ఫోన్ నెంబర్లు ఫోన్ చేశావు, నీ ఫోన్ నెంబర్ నీకు తెలియదా అన్న. ఏ ఫోన్ నెంబర్తో అయితే నువ్వు అన్ని ఫోన్ నెంబర్లు డయల్ చేశావో ఆ ఫోన్ నెంబర్ డయల్ చెయ్యాలా? అక్కర్లేదు. అది తెలిస్తేనే కదా ఇవన్నీ చేస్తావు. నీ నెంబర్ నీకు తెలుసా లేదా? ఏమంటే చూసుకొని చెప్తా. కొంతమందికి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు. దట్ ఈస్ ద ప్రూఫ్ అన్నారు. విజ్ఞాతారం తెలుసుకునేవాడిని కేన విజానీయాత్. కేనోపనిషత్తులో స్టూడెంట్ అడిగాడు, గురువుగారు కేనేషితం పతతి ప్రేషితం మనః కేనేషితం వాచమిమాం వదంతి. దేనివల్ల ఈ మనస్సు పనిచేస్తుంది, దేనివల్ల ఈ వాక్కు పనిచేస్తుంది? అప్పుడు గురువుగారు చెప్పచ్చు కదా, దీనివల్ల ఫలానా వలన పనిచేస్తుంది నాయన, దీనివల్ల మనస్సు పనిచేస్తుంది, ఆత్మ వలన పనిచేస్తుంది మనస్సు, ఆత్మ వలన అన్నీ చూస్తున్నావు, ప్రేషితం మనః అన్నీ అడుగుతాడు స్టూడెంట్ ఒకటి దానికి ఒకటి. ఆయన ఇది ఆత్మ, దీనివల్ల చూస్తున్నావు అని చెప్పకుండా ఆయన ఏం చెప్తారు? చక్షుషక్షు, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, వాచోహ వాచో. ఏమిటండి నేను అడిగింది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి? నేను అడిగింది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి అన్నారు. నేను ఏమడిగానండి, ఈ మనస్సు దేనివల్ల పనిచేస్తుంది అంటే పలానా దానివల్ల పనిచేస్తుందని చెప్పచ్చు కదా. అది చెప్పకుండా దేనివల్ల పనిచేస్తుంటే మనసో మనః, మనసు యొక్క మనసు చేత అది పనిచేస్తుంది అన్నాడు. మనసు మనసుగా ఉండాలంటే ఆత్మ చైతన్యం ఉండాలి, కళ్ళు కళ్ళుగా ఉండాలి అంటే ఆత్మ చైతన్యం ఉండాలి. అందుకని కళ్ళకు కళ్ళు, మనస్సుకు మనస్సు, ప్రాణానికి ప్రాణం అన్నాడు గురువుగారు. మరి శిష్యుడు అంత తెలియగలవాడైతే గురువుగారు ఇంకా తెలియగలవాడు కావాలి కదా. గురువును మించిన శిష్యుడు అతను. కేనోపనిషత్తు ఉత్తమాధికారి. ఎలా పనిచేస్తుంది అన్నాడు. కళ్ళు కళ్ళుగా పనిచేస్తున్నాయంటే కళ్ళకు కళ్ళు అన్నాడు. ఆత్మ ఏమిటంటే కళ్ళకు కళ్ళు అన్నాడు. చక్షుషక్షు అన్నాడు. ఆ స్టూడెంట్ అర్థం చేసుకున్నాడు. మనసో మనః, ప్రాణస్య ప్రాణ అన్నాడు. ప్రాణం ప్రాణంగా ఉన్నది అంటే దానికి ప్రాణానికి ప్రాణం అన్నాడు.
మనసుకు మనసు అన్నాడు. ఏం డైలాగ్ అండి అసలు, ఎక్కడ అసలు ఇమాజినబుల్ అన్నారు. దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ థింకర్స్. ఎక్కడికో పరిగెడతాడు డాలర్స్ కోసం. ఈ పరమ సత్యాన్ని, జ్ఞానాన్ని వదిలిపెట్టుకొని ఏం కావాలి నీకు? 3 ఇడ్లీ కోసం అక్కడికి పోతావా? ఎక్కడెక్కడికో పోతాడు. ఇటువంటి పరమ సత్యాన్ని వదులుకొని ఏమైనా సుఖంగా ఉంటున్నావంటే అది లేదు. టెన్షన్, ఇన్సెక్యూరిటీ. ఎంత సంపాదించినా ఎంత కట్టినా ఒకటే ఇన్సెక్యూరిటీ. ఇక్కడ ఏమీ లేదు, అన్నీ వదిలిపెట్టి కూర్చున్నాడు, హాయిగా ఆనందంగా ఉన్నాడు. చూసారా? ఏమిటంటారు ఇది? కర్మ. అంటే అది ఇక్కడ ఈ భూమి మీద తృప్తిగా అక్కడ వాళ్ళని ఇక్కడ పరిగెత్తుకొస్తున్నారు, ఇక్కడ జ్ఞానులు ఉన్నారని చెప్పి ఈ జ్ఞానం కోసం తపిస్తున్నారు. ఏం తృప్తి లేదు, ఎంత చేసినా, ఎన్ని చూసినా, ఎంత నేర్చినా, ఎంత చూసినా అన్నాడు. ఏముందిరా ఇందులో ప్రపంచంలో? మీకేనండి అట్లాగే చెప్తారు. మీకేమన్నా ఫ్యామిలీయా, చిల్డ్రనా, ఏముంది? మీకేం బాగానే చెప్తారంట. సరే చూసిరా అంటాం. కనుక బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే అన్నం ఉడికిందా లేదని చెప్పి అన్ని మెతుకులా పట్టుకుంటారు వాళ్ళు. అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుందా లేదా? అన్నం అంతా పట్టుకోకలేదు. అట్లాగే ప్రపంచం చూసి నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు పడుతున్న కష్టాలు, ఇన్సెక్యూరిటీ, అతృప్తి, బాధలు చూసి నేర్చుకోవాలి. మనకు బొప్పి కట్టేదాకా ఎందుకు? లేదండి నాకు బొప్పి కడితే కానీ నాకు తెలియదండి. సరే కట్టించుకో. కొంతమందికి వాళ్ళ తలకి వాడికి బొప్పి కట్టేదాకా తెలియదు. వాడికి తగిలితే కానీ తెలియదు, కాలికి నొప్పి అన్నాడు. అవతల వాడు నొప్పి పడుతుంటే, అవతల వాడు బాధపడుతుంటే దాన్ని చూసి తెలుసుకోవచ్చుగా. బుద్ధిమంతులు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. అంటే ఇప్పుడు మేమంతా బుద్ధిమంతులమేనంటారా అని అడుగుతారా? మీరంతా మహాబుద్ధిమంతులు. ఓకే. ఏన ఇదం సర్వం జానతే తం కేన అన్యేన జానతాం. దేని వలననైతే అన్నీ తెలుసుకుంటున్నామో దానిని వేరే దాని చేత తెలుసుకోవాలా? అవసరం లేదు కదా. లేదు. విజ్ఞాతారం కేన విద్యాత్. విజ్ఞాతారం అంటే ఏ ఆత్మ వలనైతే మనం తెలుసుకుంటున్నామో, జగత్తును తెలుసుకొనుచున్న ఆత్మ అని అర్థం. విజ్ఞాతారం. కేన దేని చేత, విద్యాత్ తెలుసుకొనగలము, తెలుసుకొనలేము అని ఆక్షేపార్థే కిం. ఓకే. వేద్యే తు శక్తం సాధనం. అది తెలుసుకొనబడేదైతే తెలుసుకోవచ్చు, ఇది తెలుసుకొనబడేది కాదే. వేద్యేతు అంటే తెలుసుకొనబడేదైతే తెలుసుకోవచ్చు. శక్తం సాధనం. మనస్సుకి సాధనం అంటే ఇక్కడ మనస్సు ప్రమాణం. మనస్సు అనే ప్రమాణం ద్వారా అది ఒక తెలుసుకోగలిగినది అయితే తెలుసుకోవచ్చు, అది సాధ్యం, శక్తం. కానీ అది తెలుసుకున్న దానికి ఎటువంటి ఏమంటే ఒక విషయం తెలుసుకోవాలంటే దానికి ఒక గుణం ఉండాలి, ఒక రూపం ఉండాలి, ఒక నామం ఉండాలి. నామ రూప కర్మ. ఒక వస్తువు తెలుసుకోవాలంటే దానికి దాని కర్మ ద్వారా స్క్రూ డ్రైవర్, నైఫ్. చూడండి, ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, రూపం ఉంటుంది, కర్మ ఉంటుంది. దాని కర్మ ఉంటుందా లేదా? నామరూప కర్మ ఉంటేనే నువ్వు తెలుసుకోగలవు. ఇప్పుడు ఈ ఆత్మకి నామము లేదు, రూపము లేదు, కర్మ లేదు. దానికి ఏంటి ఏం పేరు ఉందన్నాడు. మీరు పెట్టుకున్నారు ఆత్మ అని, నేను చెప్పానా ఏమిటి? ఆత్మ అని పేరు పెట్టారు అంతే. బ్రహ్మము అని పెట్టారు పేరు. చైతన్య స్వరూపం, సత్తు, చిత్తు, ఆనందం అన్నాం అంతే. కనుక అస్తి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం
అస్థి భాతి ప్రియం అన్నారు. అస్థి అంటే సత్, భాతి అంటే చిత్, ప్రియం అంటే ఆనంద. అస్థి భాతి ప్రియం. రూపం నామ, దాని యొక్క ఆకారము పేరు. జగద్రూపం తతోద్వయం, ఈ రెండు జగత్తుకి సంబంధించినవి, మొదటి మూడు ఆత్మకు సంబంధించినవి. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్ అంశ పంచకం. 5 ఉన్నాయండి. అంశ పంచకం. ఆద్యత్రయం, మొదటి మూడు కూడా, మొదటి మూడు ఏమిటి అందులో? అస్థి భాతి ప్రియం, బ్రహ్మరూపం, సత్ చిత్ జ్ఞానం, జగద్రూపం తతోద్వయం. నామరూపం అనేటటువంటిది జగత్తుకి సంబంధించింది అన్నాడు. కనుక ఈ జగత్ అనేది ఆ బ్రహ్మం వ్యక్తం కావడానికి ఉపయోగపడుతోంది. బ్రహ్మమునైన నేను నా యొక్క విభూతి ద్వారా ఈ నామరూపాలుగా వ్యక్తమవుతున్నాను. పరమాత్మనైన నేను జీవాత్మగా తిరుగుతున్నాను అనుకుంటే ప్రాబ్లం లేదు. నేను జీవాత్మనే అనుకుంటుంటే జీవత్వం ఉంటే బాధ. కనుక మోక్షం అంటే శరీరం వదిలిపెట్టడం కాదు. భువిలో జీవన్ముక్తి గాని వారలకు మోక్షము గలదా అన్నారు త్యాగరాజుల వారు సారమతి రాగంలో. కనుక ఇక్కడే జీవించి ఉండగానే, శరీరంలో ఉండగానే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే మానవ జన్మ లక్ష్యం కావాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత, శాంతి, ఆనందం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.